సఖు, నువ్వు అబద్ధాల కూరలు కాదు, నేను నిజంగానే వచ్చాను. మరి మిగతా వాళ్ళందరికీ నువ్వెందుకు కనిపించలేదు? ఎందుకంటే వాళ్ళు నీలాగా మంచివాళ్ళు కాదు. నా మీద ఎవరికైతే భక్తి శ్రద్ధలుంటాయో వాళ్ళు మాత్రమే నన్ను చూడగలరు. సఖు, మనిద్దరి మధ్య ఒక రహస్యం ఉంది. ఈ రహస్యం మనిద్దరి మధ్య ఉండాలి. సరే. అరే, నేను మళ్ళీ భ్రమపడ్డానా? లేదు లేదు, ఇది భ్రమ కానే కాదు. పాండురంగ, చిన్ని కృష్ణుడి రూపంలో నువ్వే నన్ను కలిసావు కదా? నిజమే కదా పాండురంగ? ఇక్కడి నుంచి వెళ్ళిపో, నా దగ్గరికి రాకు. నువ్వు నా దగ్గరికి రాకు, మర్యాదగా వెళ్ళు. వెళ్ళిపోరా, వెళ్ళిపో. బాబాగారు, బాబాగారు, ఏమైంది బాబాగారు? బాబాగారు, మీరు బాగానే ఉన్నారు కదా? దేన్నో చూసి మీరు బెదిరిపోయినట్టున్నారు. ఎవరు బెదిరిపోయారు? ఎవరు బెదిరిపోయారు? నేను బెదిరిపోయానా? ఈ నాగోజీ ఎవరికి భయపడ్డు. తప్పైపోయింది, వదిలేండి బాబాగారు. నేను మీ ఆరోగ్యం గురించి ఆందోళన పడ్డాను అంతే. నిజమేరా, నా ఆరోగ్యం బాలేదు. చేతి వంట తింటే ఎలా బాగుంటుంది? వారము చెత్తగా చేస్తున్నావు, అందుకే నా ఆరోగ్యం పాడైపోయింది. కళ్ళ ముందు ఏవేవో రూపాలు కనిపిస్తున్నాయి. ఆ రూపమా? ఎవరి రూపం బాబాగారు? నీకెందుకు చెప్పాలి? నీకెందుకు చెప్పాలి? నేను చెప్పింది చెయ్యి. సురాపానం తక్కువ మోతాదులో ఇవ్వు. ఎక్కువ తాగితే ఇలాంటి రూపాలు కనిపిస్తాయి. అత్తయ్య గారు, రండి, మన సఖు వచ్చేసింది. ఏమండి, ఏది మన సఖు? ఏది? నేను చెప్పాను కదా, శివప్పని చూడగానే సఖు పరుగు పరుగున వచ్చుంటుంది ఉమా. ఏమండి, మన సఖు ఏదండి? ఇదిగో ఉమా, మనల్ని ఆట పట్టించడానికి దాక్కొనుంటుంది. అల్లరి పిల్ల అత్తయ్య, మనిద్దరిని ఏడిపించడానికి ఇలా చేస్తోంది. అది నా చేతికి చిక్కిందంటే ఊరికే వదలను, 2 తగిలిస్తాను. ఎక్కడ దాక్కుందండి? కనిపించట్లేదు. ఏమండి, కాస్త చెప్పండి, అది ఎక్కడ దాక్కుంది? ఉమా, అది మనకంటే ముందు పాండురంగడిని కలవడానికి వెళ్ళుంటుంది. లేదంటే ఈ గోడ వెనక నక్కి మనల్ని చూస్తూ ఉండుంటుంది. మీరుండండి, నేను వెళ్ళి చూసొస్తాను. లేదు ఉమా, నువ్వు గుళ్ళో చూడు, నేను ఇంటి వెనక చూస్తాను. పద. సఖు, 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 ఎక్కడున్నావు సఖు? సఖు, ఎక్కడున్నావు తల్లి? సఖు, ఎక్కడ దాక్కున్నావు సఖు? అరే సఖు, బయటికి రా తల్లి. సఖు, ఆగండి, తను గుళ్ళో లేదు. లేదా? ఎక్కడ దాక్కుని ఉంటుంది? శివప్ప, సఖు ఎక్కడుందిరా? సఖు, అరే మమ్మల్ని ఏడిపించింది చాలు, బయటికి రా. నిన్ను చూడాలనుంది, రా అమ్మా. నువ్వెక్కడున్నావు సఖు? ఏమండి, మీరు సఖుని తీసుకురాలేదు? శివప్ప, మాట్లాడు శివప్ప. సఖు ఎక్కడుందిరా? వచ్చిందా, రాలేదా, దాక్కుందా? సఖు రాలేదు, మన సఖు రాలేదు. తనతో మాట్లాడలేదు, నేను అసలు తనని కలవలేదు. వాళ్ళు కనీసం చూడనివ్వలేదు ఉమా. ఏంటి? నువ్వేం మాట్లాడుతున్నావు శివప్ప?
ఏమండి ఏమండి ముందు మీరు ఇలా కూర్చోండి, ప్రశాంతంగా కూర్చోండి కూర్చోండి. శకున్ తీసుకురాలేదు. మీ సంప్రదాయాల గురించి మాకు చెప్పకండి. మా తాహతుకు తగినట్టు ఘనంగా చేయగలరా? వచ్చిన పేరంటాళ్ళకి పట్టుబట్టలు పెట్టగలరా? పాపం మీకు ఆర్థిక స్తోమత లేదు. భక్తులు హుండీలో వేసే కానుకలతో బతుకుతున్నారు. గౌరీ వ్రతమే కాదు, మిగతా వ్రతాలు తను ఇక్కడే చేసుకుంటుంది. సకుని మీ ఇంటికి పంపించే ఉద్దేశం మాకు లేదు. ఒక్కసారి శకుని చూసి వెళ్ళిపోతాను. మిమ్మల్ని కలవకూడదని లోపలుంచాను. కానీ ఇదంతా చూస్తే బాధపడుతుంది. మీ కూతురికి చెప్తానులేండి మీరిక్కడికి వచ్చి వెళ్ళిన విషయం. ఒక్కసారి శకుని చూస్తానంటే వాళ్ళు ఒప్పుకోలేదు అమ్మా. మన ఆచారాలు వాళ్ళు పాటించమన్నారు. గౌరీ వ్రతం అత్తగారింట్లోనే చేస్తారట. వాళ్ళ హోదాకు తగినట్టు మనం ఆడంబరంగా చేయలేమన్నారు. అది నిజమేగా? అందుకే శకుని పంపమన్నారు. అంటే మన మనసులో ఉన్న అనుమానం నిజమని తేలిపోయింది కదండి. మనస్సుకు అత్తగారింట్లో సంతోషంగా లేదండి. అంత దూరం వెళ్ళి కూడా తనని కలవలేదని తెలిస్తే చాలా బాధపడుతుంది. మన సఖు చాలా చిన్న పిల్లరా. దానికి అమ్మా ఇప్పుడు తను మన సఖు కదని ఆవిడ చెప్పింది. నేను దారి పొడవునా నా మనసుకు నచ్చ చెప్పుకుంటూ వచ్చాను. ఇక సఖు మంది కాదు అని. ఇప్పుడు సఖు వాళ్ళ కోడలు, ఇది నిజం, మనం అంగీకరించాలి. సఖు మీద అన్ని హక్కులు, పూర్తి అధికారం వాళ్ళకే ఉంది. బాలకృష్ణుడు నన్ను కలిశాడు. దానికి ఈ వేణువే ప్రధాన సాక్ష్యం. నిజంగానే నేను భ్రమపడలేదు. ఊరుకురాలా, ఇదంతా నీ భ్రమని తెలుసుకో. దాన్ని చంపాలి, లేదంటే అది నిన్ను చంపేస్తుంది. బాలకృష్ణుడు కనిపించాడట. నాటకాలు ఆడుతున్నావా? మీరు నమ్మినా నమ్మకపోయినా చిన్ని కృష్ణుడు ఇందాక ఇక్కడికి వచ్చాడు. మేమిద్దరం ఆడుకున్నాం, కబుర్లు చెప్పుకున్నాం. సఖు, మన ఇద్దరి మధ్య ఒక రహస్యం ఉంది. ఈ రహస్యం మన ఇద్దరి మధ్య ఉండాలి. నేను ఈ రహస్యాన్ని ఎవరికి చెప్పను, సరేనా?